హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు sagartechnoworld. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్లో అయితే ఈ రోజు నుంచి మనకి ప్రమోషన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది ఏ విధంగా అనేది నేను మీకు అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో చెప్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని అయితే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఎటువంటి వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, let's get in the video. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ ప్రమోషన్ ఛానల్ వచ్చేసి సాయి టీవీ ఆల్రౌండర్. సో ఏంటంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తారు ఫ్రెండ్స్. సో ఈ ఫ్యాక్ట్స్ మీకు కానీ నచ్చితే కనుక వెళ్ళి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా మనం వీడియో టాపిక్ అయితే వెళ్దాం. సో ముందుగా మన చెప్పినట్లుగా ప్రమోషన్ అనేది ఏ విధంగా చేయాలన్నా మీకు డౌట్ రావచ్చు. సో అదేం లేదు ఫ్రెండ్స్, మీ ఈ చిన్న ప్రాసెస్ మీరు చేసుకుంటే మీ ఛానల్ మీరు డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏంటంటే మీకైతే ఇన్స్టాగ్రామ్ ఉంటే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ లింక్ పైన ట్యాప్ చేసి నన్ను ఫాలో చేసి మీరు నాకు పర్సనల్గా అయితే మెసేజ్ అయితే చేయండి. చేశాక మీ యొక్క ఛానల్ లింక్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను అది నా వీడియోస్లో అయితే నేను మీకైతే ప్రమోషన్ అయితే చేస్తాను. సో ఈ విధంగా మీ ఛానల్ అనేది గ్రోత్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క కంటెంట్ నచ్చితే మీ సబ్స్క్రైబర్స్ కంటెంట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో పూర్తిగా ప్రమోషన్ మీద డిపెండ్ అవ్వకండి ఫ్రెండ్స్. సో మేము చేసే ప్రమోషన్స్ ఏంటంటే జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్దాం. ఈ రోజుల్లో మనకి చాలామంది దగ్గర మొబైల్ ఫోన్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్రమ్ 14 years to 60+ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ ఫోన్స్ అనేవి ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో ఈ రోజుల్లో ఫోన్స్ అనేవి కామన్ అయిపోయినాయి. సో వాళ్ళు చేసే పని ఏంటంటే మనం ఎక్కువగా బ్యాటరీ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం ఫ్రెండ్స్. సో దానివల్ల మన డివైస్కి బ్యాటరీకి కూడా ప్రాబ్లం. సో అది ఏ విధంగా అనేది మనం అయితే చూద్దాం. సో అలాగే మనం ఎలా యూజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, సో ప్రాపర్గా యూజ్ చేస్తే మన డివైస్కి ఏమీ కాదు ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో టాపిక్ టైటిల్ వచ్చేసి హౌ టు మేక్ సస్టైనబుల్ బ్యాటరీ యూసేజ్. మనం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే బ్యాటరీ యూసేజ్లో మన ఫోన్ అనేది మనం మార్నింగ్ లేచిన వెంటనే ఛార్జ్ చేస్తాం ఫ్రెండ్స్. అది కూడా ఎక్కడి వరకు ఒక 90, అస్సలు 95, నో 100% చేసుకునే వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం. సో ముందు యూఆర్ డూయింగ్ రాంగ్. ఎందుకంటే మన ఛార్జింగ్ అనేది ఎప్పుడు కూడా 100% చేయకూడదు. ఒకవేళ చేసినా తప్పని బస్సులో చేసుకోండి, కానీ ప్రతి చిన్నదానికి 100% పెట్టుకొని బయటకు వెళ్ళడం గట్రా ఏం చేయకండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ విషయం వచ్చేసి డెడ్ యూజ్ అయినప్పుడు ఛార్జింగ్ ఎంతలో పెడతాం? మినిమం 50-40లో వస్తేనే మనం ఛార్జింగ్ ఇట్టేస్తాం. కానీ ఎప్పుడు అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఛార్జింగ్ అనేది మనం ఒక 20 బిలో ఉన్నప్పుడు దాన్ని ఛార్జ్ చేసుకోవాలి ఫోన్ని. ప్లస్ మన ఫోన్ని 95 వరకే మనం ఛార్జ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మినిమం ఛార్జింగ్లోనే మనకి బ్యాటరీ యూసేజ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీరు ఫుల్గా ఛార్జింగ్ పెట్టేసి 100% వరకు ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ దాన్ని వెంటనే వాడేస్తున్నారు అనుకోండి, వెంటనే విత్ నాన్ స్టాప్గా మీరు 30 వరకు పెట్టారు, 30 వరకు యూజ్ చేశారు ఛార్జింగ్ అనేది. అంటే 100% నుంచి 30% వరకు మీరు యూజ్ చేస్తారు. మధ్యలో ఎంత పర్సెంట్ పోయింది? 70% పోయింది. ఈ 70% ఛార్జింగ్ అనేది మీరు యూజ్ చేసి దాన్ని వెంటనే మళ్ళీ మీరు ఛార్జ్ చేస్తే మీ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది మ్యాక్సిమం 50% తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడు చేయకూడదు. మీరు కనీసం ఒక 95 పెట్టుకొని ఒక 50 వరకు యూజ్ చేస్తే పర్లేదు. సో దానికన్నా తక్కువ యూజ్ చేస్తే ఈ ఫోన్కి బ్యాటరీకి ఇంకా ఛార్జింగ్ విషయం కొత్త మీ ఇష్టం. నెక్స్ట్
టాపిక్ 2. ఇది ఏంటంటే మనకి మన ఫోన్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసినప్పుడు బ్యాటరీ అనేది తగ్గిపోతుంది. సో ఆ ప్రాసెస్లో మన ఫోన్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ హీట్ అవ్వడం ప్రాసెస్లో మన ఫోన్ని మనం ఎప్పుడు హీటింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఛార్జింగ్ అసలు పెట్టకూడదు ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ వల్ల మన ఫోన్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న డివైజెస్ అన్నీ డ్యామేజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో దీనివల్ల మీ ఫోన్కి రిపేర్ అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మినిమం టెంపరేచర్లో ఉన్నప్పుడే మీ యొక్క ఫోన్ని ఛార్జ్ చేసుకోండి. ఒకవేళ హీటింగ్లో ఉన్నప్పుడు అయితే కొద్దిసేపు దాన్ని కూలింగ్లో పెట్టుకొని దాన్ని అంటే కూలింగ్ అంటే మీ యొక్క రీసెంట్ యాప్స్ తీసేసి డేటా సర్క్యులేషన్ ఆఫ్ చేసి వైఫై ఆఫ్ చేసుకొని అప్పుడు దాని కాసేపు అలా నార్మల్గా వదిలేయండి. అప్పుడు దాన్ని ఆటోమేటిక్గా కూల్గా స్లోగా కూల్ అవుద్ది. సో అది మినిమం కూలింగ్లోకి వచ్చాక మీ ఫోన్ అనేది ఛార్జ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ 3. ఈ స్టెప్ 3లో మన ఫోన్ అనేది 32 to 95 ఫారెన్హీట్ స్కేల్లో ఉన్నప్పుడే మన ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. అంటే ఇట్ ఈస్ యాక్సెప్ట్ ఫర్ దట్ టెంపరేచర్. అంటే ఆ టెంపరేచర్లోనే మనకి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో అందుకని ఎక్కువ వచ్చినా మన ఛార్జింగ్ కూడా ఎక్కదు. అది మీకు చాలా రేర్ సిచ్యువేషన్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ యొక్క ఛార్జింగ్ అనేది. సో ఈ 3 స్టెప్స్ గుర్తెట్టుకోండి. సో ఈ 3 స్టెప్స్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇంకో విషయం ఏంటంటే స్టెప్ 4లో మన ఛార్జింగ్లో పెట్టినప్పుడు మన డేటా సర్క్యులేషన్, రీసెంట్ యాప్స్, స్టోరేజ్ ఇవన్నీ రన్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఈ 3 రన్ అవుతే మన బ్యాటరీ యూసేజ్కి చాలా డేంజర్. ఎందుకంటే అవి 3 రన్ అవుతూ ఉంటే మన మొబైల్కి అనేది డేటా సర్క్యులేషన్స్, మెసేజెస్ వస్తాయి. స్టోరేజ్ అంటే ఫోన్లో స్టోరేజ్ ఇంకా రన్నింగ్ వస్తూ ఉంటుంది. ఆ రన్నింగ్ అవడం వల్ల పక్కన ఛార్జింగ్ డెడ్యూస్ అవుతూ పక్క నుంచి ఛార్జింగ్ ఎక్కుతుంది. సో పక్క నుంచి అయితే ఫోన్ అయితే వర్క్ అవుతుంది, పక్క నుంచి మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది. అంటే 1% దిగి 1% ఎక్కుతున్నట్టు అలా ఎప్పుడైతే చేయకూడదు. సో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఛార్జింగ్ పెట్టి వాడకూడదు ఫ్రెండ్స్ ఫోన్ అనేది. ఈ ఫస్ట్ పాయింట్ మీద గుర్తెట్టుకోండి. ఛార్జింగ్ పెట్టి ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు. మెయిన్ పాయింట్, ఎటువంటి గేమ్స్ కూడా ఆడకూడదు ఛార్జింగ్ పెట్టి. ఒకవేళ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడితే ఇంకంతే, ఫోన్ అయితే హైపై. సో ఫోన్ అనేది మ్యాక్సిమం రిపేర్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది ఛార్జింగ్లో పెట్టి వాడితే. సో ఈ ప్రాసెస్ అయితే మీరైతే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే మీ ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బ్యాటరీ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ కూడా మీకు ఎక్కువ లైఫ్ వరకు రన్ అవుతుందిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మీరైతే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చేసిన ప్రమోషన్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, కింద లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఎలాగే మీ సపోర్ట్ కొడితే నాకైతే చూపించండి. సో ఫ్రెండ్స్, I will see you in the next one. Until then, stay tuned to Saga Techno World. Thanks for watching.